నమస్కారం, కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలి. అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించింది. వైసీపీ నిరసన ర్యాలీలో మాజీ ఎంపీ రెడ్డప్ప. పునఃప్రారంభమైన పాఠశాలలు, విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేసిన ఎంఈఓలు. ప్రజలకు అందుబాటులో ఉచిత న్యాయ సహాయ కేంద్రాలు. న్యాయమూర్తి అరీఫా షేక్. వార్తల్లోని వివరాలు. ప్రజా సమస్యలను వేగవంతంగా శాశ్వతంగా పరిష్కరించేందుకు అధికారులు క్షేత్రస్థాయికి మరింత చేరువ కావాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సూచించారు. శుక్రవారం రాయచోటి ఆర్టీఓ కార్యాలయంలో నిర్వహించిన ఒక నియోజకవర్గం ఒక మండలం 4 సందర్శనల కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే విధంగా పనిచేయాలని, ఒక నియోజకవర్గం ఒక మండలం 4 సందర్శనల కార్యక్రమాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి సమర్థవంతమైన వేదికగా తదుపరి రాబోయే 3 శుక్రవారాలు ఈ కార్యక్రమం ఆర్డీఓ ఆఫీస్ నందు జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలన్నారు. ప్రతి జిల్లా స్థాయి అధికారి ఒక నియోజకవర్గాన్ని, ప్రతి అధికారి ఒక మండలాన్ని, మండల స్థాయి అధికారి ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని వరుసగా 4 శుక్రవారాలు పర్యటించాలని సూచించారు. మొదటి సందర్శనలో సమస్యలను గుర్తించడం, రెండో సందర్శనలో పరిష్కార మార్గాలను ఖరారు చేయడం, మూడో సందర్శనలో అమలు చర్యలు చేపట్టడం, 4వ సందర్శన నాటికి సమస్యల పరిష్కారాన్ని పూర్తి చేయాలన్నారు. నిరంతర పర్యటనల ద్వారా ప్రజల అవసరాలు, స్థానిక పరిస్థితులు, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరు అధికారులకు ప్రత్యక్షంగా అవగాహన అవుతాయని తెలిపారు. బడిగంట మోగడంతో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. విద్యాసంస్థల వద్ద సందడి వాతావరణం నెలకొంది. వేసవి సెలవులు ముగియడంతో 2026-27 విద్యా సంవత్సరం శుక్రవారం ప్రారంభమైంది. పుంగనూరు పరిధిలో 137 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఉదయాన్నే విద్యార్థులు పాఠశాలలకు తరలివచ్చారు. తొలి రోజు కారణంగా పాఠశాలలకు విద్యార్థుల హాజరు తగ్గింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఒకరికొకరు ఆత్మీయ పలకరింపుల మధ్య స్వాగతం పలుకున్నారు. తర్వాత విద్యార్థులకు సమయపాలన, క్రమశిక్షణ గురించి ఉపాధ్యాయులు వివరించారు. చక్కగా చదువుకోవాలి కదా, అప్పుడే మనకు అన్నీ వస్తాయి. ఎప్పుడు డిసిప్లైన్ ఉంటుందో చదువు వస్తుంది. డిసిప్లైన్ లేదనుకో చదువు రాదు. ఇప్పుడు డిసిప్లైన్ లో ఒక భాగం ఏమి, రెగ్యులర్ గా స్కూల్కి రావడం, ఇన్ టైంకి స్కూల్కి రావడం, మంచి బట్టలు వేసుకురావడం. ఇప్పుడు ఆల్రెడీ యూనిఫామ్ మనకి పాత ఉన్నాయి కదా, మీకు కొత్త యూనిఫామ్స్ ఇచ్చేంత వరకు మీకు ఓల్డ్ యూనిఫామ్స్ ఉంటాయి కాబట్టి అవి వేసుకొని రావాలి. ఓకేనా? ఈరోజు వచ్చిన వాళ్ళు ఓకే. ఇంకా మండే నుంచి ఖచ్చితంగా యూనిఫామ్ ఉండాలి. 2 జడలు కట్ చేసుకొని చక్కగా షూస్ వేసుకొని రావాలి. కటింగ్ అంతా కూడా నీట్గా ఉండాలి. ఇన్ టైంకి వచ్చేయాలి. ఎన్ని గంటలకు మన స్కూల్ 9 కదా, బిఫోర్ 9 వచ్చేయాలి. లేట్గా రాకూడదు. లేట్గా వచ్చినారనుకో ఏమవుతుంది, అది అలానే అలవాటు అవుతుంది. నెగ్లిజెన్స్ అనేది పెరుగుతుంది. ఎవరైతే కరెక్ట్ టైంకి స్కూల్కి వస్తారో వాళ్ళకి డిసిప్లైన్ వస్తుంది, చదువు కూడా వస్తుంది. ఓకేనా? అందరు కరెక్ట్ టైంకి వచ్చేస్తారా? ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. స్కూల్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి కదా, అందరికీ కరెక్ట్గా వచ్చేయమని చెప్పండి. రెగ్యులర్గా అటెండెన్స్ ఉంటేనే మీకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా వస్తాయి. Keeps on moving way too fast. It makes me want you oh so bad. I keep our memories locked away. When someone gets too close, I hesitate. Why does it hurt? 'Cause it was just one night. You held my hand and then we said goodbye. Still hold on to that picture in my mind. You maybe it was
రక్తదానం చేయడం నిర్జీవమవుతున్న మనిషికి జీవితాన్ని దానం చేసినట్లేనని పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి రక్త నిల్వ కేంద్ర మెడికల్ ఆఫీసర్ దేవరకొండ భార్గవ్ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ఆయన కేసీటీవీతో మాట్లాడారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఈ నెల 14న ఆసుపత్రి ఆవరణంలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అత్యవసర సమయాల్లో రక్తం అందక ఎంతోమంది మృతి చెందుతున్నారన్నారు. కేవలం 1 యూనిట్ రక్తం 3 ప్రాణాలను కాపాడగలదని తెలిపారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలని విజ్ఞప్తి చేశారు. కావున ఈ సంవత్సరం 2026లో ప్రపంచ రక్తదాతల దినోత్సవం జూన్ 14 అంటే ఆదివారం ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడానికి WHO ఆర్గనైజేషన్ మరియు భారత ప్రభుత్వం భారత ప్రభుత్వంచే నిర్ణయించబడింది. కావున మన పుంగనూరులో ప్రభుత్వ ఆసుపత్రి నందు మదనపల్లి బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో తెల్లవారుజామున ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు రక్తదాన శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరిగినది. 18 సంవత్సరాలు పైబడి 60 సంవత్సరాల లోపు ఉన్న ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ, ప్రతి ఒక్కరూ ఎవరైనా ఆసక్తి కలవారు తప్పకుండా వచ్చి రక్తదానం చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా నేను కోరుచున్నాను. రక్తదానం చేయడం అనేది ఎంతో మహాభాగ్యం. ఈ సంవత్సరం ఈ రక్తదాన దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన నినాదం ఏంటంటే ఒక్క చుక్క రక్తదానం చేయండి, ఒక్క చుక్క మానవత్వంతో మీరు రక్తదానం చేసి ఒక విలువైన ప్రాణాన్ని కాపాడండి. ఈ నినాదం WHO ఇచ్చారు. ఈ నినాదం మనందరం మనసులో పెట్టుకొని దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు రక్తం అవసరం ఉండి అందుకోలేక ఇబ్బంది పడుతున్న ఎంతోమంది పేషెంట్స్కి మనము ఈ రక్తదానం చేసి ఎవరికో ఒకరిని ప్రాణాన్ని నిలబెట్టిన వారిగా మనవంతు సాయం మనం చేద్దాం. ఈ నెల 15వ తేదీన అనగా సోమవారం పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం నందు ఏర్పాటు చేస్తున్న రక్తదాన శిబిరంలో తమెల్లరూ పాల్గొనాలని మనసారా కోరుతున్నాము. అందరూ ఆసక్తిగా వచ్చి రక్తదానం చేసి ఈ ప్రోగ్రామ్ని విజయవంతంగా చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు. కాసేపు ప్రకటనలు. People Tree School, a Bangalore-based institution, Palace Compound, cell number 7093793316. Activity-based education, play class నుండి కమ్యూనికేషన్ పై ప్రత్యేక శ్రద్ధ, స్పీచ్, డ్రామా, వాయిస్ అండ్ యాక్షన్ ట్రైనింగ్. 5వ తరగతి పిల్లలకు నవోదయ, సైనిక్ పై ప్రత్యేక తరగతులు కలవు. 6వ తరగతి నుండి IIT, ఒలింపియాడ్ చెప్పబడును. ప్రతి పాఠం పిల్లలకు అర్థమయ్యే విధంగా వెల్ ట్రైన్డ్ టీచర్స్ చే బోధించబడును. అబాకస్, ఫీల్డ్ ట్రిప్స్, విశాలమైన మరియు అత్యాధునిక సౌకర్యాలు కలిగిన తరగతి గదులు, క్రమశిక్షణతో కూడిన విద్య ప్రతి విద్యార్థికి అందించబడును. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డాన్స్, కరాటే, ఫిజికల్ ఫిట్నెస్ నందు ప్రత్యేక శిక్షణ. పొంగనూరు పరిసర ప్రాంతాల నుండి బస్ సౌకర్యం కలదు. లిమిటెడ్ సీట్స్. అడ్రస్ పీపుల్ ట్రీ స్కూల్, గంగమ్మ టెంపుల్ నియర్ నగిరి, ప్యాలెస్ కాంపౌండ్, పొంగనూర్. రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ మీ అందరి సహకారంతో 2025-26 10వ తరగతి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన మా విద్యార్థులు వి రోహిత 594, వి భరత్ 584, ఏ లిఖిత 581, సి పునీత్ గణేష్ 578, సి మేఘన 575, షేక్ ఫసీహా 566, జి లిఖిత 564, పి షరీఫ్ 561, ఎస్ఎండి అఫన్ 557, పిఎండి సుహేబ్ 553. ఇలా పరీక్షకు హాజరైన ప్రతి ముగ్గురు విద్యార్థులలో ఇద్దరికి 500కు పైగా మార్కులు సాధించిన రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ ఆహ్లాదకరమైన వాతావరణంలో అత్యంత అర్హత, అనుభవం, అంకితభావం కలిగిన అధ్యాపక బృందంతో గత 21 సంవత్సరాలుగా మేనేజ్మెంట్ స్వీయ పర్యవేక్షణలో మరెక్కడా బ్రాంచీలు లేకుండా సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించడం మా విద్యా సంస్థ ప్రత్యేకత. ఏఐ టెక్నాలజీ సిలబస్ తో బోధన. 3వ తరగతి నుండి ఒలింపియాడ్, IIT ఫౌండేషన్, స్మార్ట్ క్లాసెస్ ద్వారా డిజిటల్ పద్ధతిలో సబ్జెక్టు అర్థమయ్యేలా బోధన. అందమైన చేతివ్రాత మరియు ప్రెజెంటేషన్ కొరకు ప్రత్యేక శ్రద్ధ. అబాకస్ నందు ప్రత్యేక శిక్షణ. విశాలమైన ఆట స్థలంలో యోగా, గేమ్స్, స్పోర్ట్స్ నిర్వహణ. సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ వంటి ఎన్నో ప్రత్యేకతలతో నిర్వహిస్తున్న విద్యా సంస్థ రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, పొంగనూరు. అడ్మిషన్లు ప్రారంభమైనవి. డైరెక్టర్ డాక్టర్ సి చంద్రమోహన్ రెడ్డి. తిరిగి వార్తల్లోకి స్వాగతం.
గత 2 ఏళ్లుగా కూటమి ప్రభుత్వ నిరంకుశ అప్రజాస్వామిక పాలనకు నిరసనగా పుంగనూరులో వైసీపీ శ్రేణులు నిరసన ర్యాలీ చేపట్టారు. శుక్రవారం పట్టణంలోని దివంగత వైఎస్ఆర్ విగ్రహం వద్ద నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీని శాంతియుతంగా కొనసాగించారు. తర్వాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ శ్రేణులు మాట్లాడారు. అమలుకు వీలు కాని హామీలను ఎన్నికల సమయంలో ఇవ్వడం, అధికారంలో వచ్చిన తర్వాత వాటిని మరవడం సీఎం చంద్రబాబుకు అలవాటేనని ఆరోపించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. మనము ఈ పోలీసు వాళ్ళు పెట్టే కేసులకు కానీ, తెలుగుదేశం వాళ్ళు మన పైన వేసే నిరాధారమైన ఆరోపణలు కానీ వాటికి ఎదురుగా సరైన సమాధానం చెప్తూ ఈ రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేయడానికి ప్రతి కార్యకర్త కంకణం కట్టుకునేసి జగనన్న సైనికుల్లాగా మనమంతా పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేసుకుంటే మన కష్టాలన్నీ తీరుతాయి. చంద్రబాబు నాయుడు పీడ విరగడవుతుంది. ఈ తెలుగుదేశం పాలన ఖచ్చితంగా నాశనం అయిపోతుంది. ఈ చంద్రబాబు నాయుడు చేస్తున్న కుట్రలు కుతంత్రాలకు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వృద్ధులు కూడా ఇబ్బంది పడుతున్నారు. స్టోర్లో బియ్యాలు ఇవ్వక, నిరుద్యోగ వృత్తి లేక, మహిళలకు కావాల్సిన డబ్బులు లేక, ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాల్సిన ఫండ్స్ రాకుండా, రైతులకు రావాల్సిన సబ్సిడీ కూడా ఏది రాకుండా చాలా కష్టపడుతున్నారు. కాబట్టి మనమందరిని వీటిని ఎదుర్కొనేదానికి అడుగడుగున మనము ఈ బిఎల్ఎస్ నియమించుకున్నాము. వచ్చే ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్ వెంటనే వస్తాయి. కాబట్టి తెలుగుదేశం వాళ్ళకి ఎవ్వరు కూడా భయపడకుండా మనమందరూ కూడా ఒక వీరుడిలాగా, ఒక సైనికుల్లాగా, జగనన్న సైనికుల్లాగా మనం కష్టపడి పనిచేసి పార్టీని బలోపేతం చేయడానికి మనలో ఎన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా అందరూ ఐకమత్యంతో రామచంద్ర గారి ఆశీస్సులతో మిథున్ రెడ్డి గారిని బలపరచడానికి మనమందరూ కూడా రాబోయే ఎన్నికల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలను ఏ ఎన్నికలు వచ్చినా మనము జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు అన్ని ఎన్నికల్లో గెలవాలనేసి మనము మీకందరికీ తెలియజేసుకుంటూ, ప్రజలకి ఈ యొక్క మోసపూర్వక ప్రభుత్వం 2 సంవత్సరాల ముందు అనేక బహిరంగ సభలు గాని, మీటింగులు గాని నాయన కొడుకు ఈ ప్రజలకు ఏం చెప్పారు, ఏమి మేనిఫెస్టో పెట్టారు, ఏదైతే వాళ్ళు ఇంటింటికి పోయి క్యాలెండర్ ఇచ్చారో, ఏదైతే ఆ రోజు మేనిఫెస్టోలు పెట్టారో ప్రజలకు అవి చేయకుండా వెన్నుపోటు పడిచారు. కాబట్టి ప్రజలను అప్రమత్తం చేసి ఈ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాన్ని తెలియపరచడానికి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. ఈరోజు చూడండి, అన్నం పెట్టే రైతు ఈ రోజు మరి మా దేవాలయం గుడి మెట్టుల మీద మరి భిక్షం ఎత్తుకొని బతుకుతున్నాడు. అన్నం పెట్టే రైతు పొలానికి తెచ్చే అప్పుని తీర్చుకోలేక ఆ పొలానికి తెచ్చిన ఆ ముందులోనే పెరిగినంలో ముందు కలుపుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక పక్క రైతులైతేనేమి, మహిళలైతేనేమి, విద్యార్థులైతేనేమి, నిరుద్యోగులైతేనేమి, కార్మికులైతేనేమి ప్రతి ఒక్కరికి మోసం చేసింది ఎవరన్నా ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఉన్నారంటే ఒక్క కూటమి ప్రభుత్వం. ఈ 3 నాయకులైనా కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం. ఒకప్పుడు చూడండి, 2019 నుంచి 24 వరకు పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి 2 పేజీల మేనిఫెస్టో పెట్టి
మహాత్మా గాంధీ కలలుగల గ్రామ స్వరాజ్యాన్ని తెచ్చి 2000 జనాభా ఉన్న తన సచివాలయం తెచ్చి 50 ఇళ్లకు వాలంటీర్ పెట్టి ప్రభుత్వ పథకాలన్నీ కూడా కార్డు గాని, పెన్షన్ గాని, ఇల్లు గాని, అమ్మఒడి గాని, చేతోడు వాహన మిత్ర, విద్యా దీవెన, జేవీడీ, వసతి దీవెన, కాపునేసం, లానేసం, నేతన్నేసం, సున్నా వడ్డీ ఇవన్నీ కూడా ఇంటికి చేసిన ఘనత ఈ భారతదేశంలో ఎవరికైనా దక్కుతుందంటే ఏకైక నాయకుడు, ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని చెప్తున్నాం. అలాంటి పరిపాలనలో ప్రజల దగ్గరికి ఎన్నికల ముందు పోయి మేము అవి చేస్తాం ఇవి చేస్తాం అని చెప్పి మోసపూరితమైన వాగ్దానాలు ఇచ్చి ఈ రోజు 2 సంవత్సరాలైనా కూడా ఏ ఒక్క పథకం కూడా పట్టించుకోలేదు. రైతుకు రుణమాఫీ కావచ్చు, అమ్మ ఒడి కావచ్చు, మరి తల్లికి వందనం కావచ్చు, నిరుద్యోగులు ఈ రోజు కొన్ని లక్షల మంది చదివి నిరుద్యోగులు ఉన్నారు. ప్రతి విద్యార్థికి ఏమన్నారు, మరి 3000 వృత్తి ఇస్తామన్నారు. విద్యార్థులు ఆశించారు. నిరుద్యోగులకి అంతా కొన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. నిరుద్యోగులంతా కూడా ఆశించారు. చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు, చంద్రబాబు నాయుడు వస్తే మా బతుకులు మారుతాయి అనుకున్నారు. ఈ రోజు దేశీ చూడండి ఎంత మోసపరుగు 270 మందికి అసలుగా పరీక్షల్లో చెట్టు రాకపోయినా, మరి డిగ్రీ సర్టిఫికేట్ లేకపోయినా, పరీక్షలు రాకపోయినా మరి ఉద్యోగాలు ఇచ్చారంటే 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఈ భారతదేశంలో. మోడీ కూడా రాజకీయంలో నాకంటే అనుభవం తక్కువ అని చెప్పుకునే పెద్ద మనిషి ఇదే విధంగా నిరుద్యోగులను ఈ విధంగా మోసం చేస్తారా? కాబట్టి ఇవన్నీ కూడా ఎండగడుతూ రాబోయే రోజుల్లో భారతదేశ సరిహద్దులో సైనికులు ఏ విధంగా దేశ రక్షణ కోసం ప్రాణాలు సైతం తెగించే విధంగా ఉంటారు. ఈ రాష్ట్రానికి రాజ్యం రావాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సైనికుల వల్లే రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో రావడం తథ్యం. ఏ ఒక్కటి కూడా మేనిఫెస్టోలో అమలు చేయనంటూ ఏది లేదు మా మాజీ ముఖ్యమంత్రి గారు. ఇప్పుడున్న వారు ప్రతి ఒక్క హామీతో మోసపూరితంగా గెలిచి ప్రజలకు మోసం చేయడం జరుగుతా ఉంది. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో మీకు ప్రజలు మంచి బుద్ధి చెప్తారనేది కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడు పుంగనూరులో అయితే మన ప్రభుత్వంలో 2 ఏళ్లు కరోనా ఉన్నా కూడా పుంగనూరు పట్టణంలో విషయానికి వస్తే గాన రామచంద్రారెడ్డి అన్న గారి, మిథున్ అన్న గారి సహాయ సహకారాలతో పుంగనూరు పట్టణము 35-40 ఏళ్ల నుంచి డెవలప్ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. మన రూలింగ్ వచ్చిన తర్వాత ఎన్నో విధాలుగా పుంగనూరుని డెవలప్మెంట్ చేయడం జరిగిందనేసి కూడా ప్రజలకు తెలియజేస్తున్నాను. పెద్ద బైపాస్, ఈ చిన్న బైపాస్ కూడా ఎంతో సుందరీకరంగా వైండింగ్ చేసి, అలాగే ఎంబీట్ రోడ్ కూడా వైండింగ్ చేసి, స్ట్రీట్ లైట్స్ పెట్టి ప్రతి ఒక్క వార్డులోనూ రోడ్లు, డ్రైన్లు, అలాగే మన మిథునన్న గారి సహాయ సహకారాలతో ఎన్నో ఆర్ఓ ప్లాంట్లు కూడా పెట్టడం జరిగింది. ఈ రూలింగ్ ఆర్ఓ ప్లాంట్లు పెట్టి పేదవారికి అంతా ఉచిత నీరు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ రూలింగ్ వచ్చిన తర్వాత అది కూడా ఎత్తేసి అది మెయింటైన్ చేసే కూడా కాలేదు ఈ ప్రభుత్వానికి. అలాగే ఎన్నో విధాలుగా సోలార్ ప్లాంట్లు అయితే ఏమి, అలాగే ట్యాంక్ బండ్లో ఆర్టీసీ డిపో, ట్యాంక్ బండ్ డెవలప్మెంట్ ఎన్నో విధాలుగా కూడా చేయడం జరిగింది. ఈ రోజు పత్రికలు కూడా చూస్తున్నారు, పుంగనూరు ప్రజలు కూడా చూస్తున్నారు. పార్టీ రూలింగ్ లోకి వచ్చి వీళ్ళది 2 ఏళ్ళు అయింది, ఎలాంటి అభివృద్ధి జరిగిందనేది కూడా ప్రజలు ఆలోచించాలనేసి తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వం ఇలాగే చేస్తే పుంగనూరు పట్టణ ప్రజలు రాబో కాలంలో వాళ్ళ ఇది చూపిస్తారనేది కూడా తెలియజేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పుంగనూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ హెచ్చరించారు. పాఠశాలలు పునః ప్రారంభమైన సందర్భంగా శుక్రవారం పుంగనూరులో పలు విద్యాసంస్థల బస్సులను తనిఖీ చేశారు. ఇన్సూరెన్స్, పర్మిట్, పొల్యూషన్తో పాటు ఫిట్నెస్ సర్టిఫికెట్లను పరిశీలించారు. సరైన రికార్డు లేకుంటే సీజ్ చేస్తామని హెచ్చరించారు. విద్యాసంస్థల్లో పనిచేసే డ్రైవర్లు అప్రమత్తతతో వాహనాలను నడపాలన్నారు. ర్యాష్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ వంటివి చేయరాదని ఆమె సూచించారు. పుంగనూరు కోర్టులో ఉచిత న్యాయ సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు న్యాయమూర్తి అరీఫా షేక్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర న్యాయ సేవా సంస్థ ఆదేశాల మేరకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 39A లీగల్ సర్వీసెస్ అథారిటీ చట్టం 1987 ప్రకారం ప్రజలకు ఉచిత న్యాయ సేవలు అందిస్తామని స్పష్టం చేశారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కీటకజనిత వ్యాధులపై పోరాటం చేస్తే ఆరోగ్యంగా జీవించవచ్చని మలేరియా సబ్ యూనిట్ అధికారి గంగయ్య అన్నారు. మలేరియా మాసోత్సవాల్లో భాగంగా పుంగనూరు తూర్పు మౌసాల PHC పరిధిలోని తేరువీధి, నానబాల వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. తరువాత మంచినీటి నిల్వలలో అబేట్ ద్రావణాన్ని, మురికినీటి కాలువల్లో ML ఆయిల్ను పిచికారీ చేయించారు. అనంతరం దోమల వల్ల వ్యాపించే వ్యాధుల గురించి అవగాహన కల్పించారు. జూన్ నెల నుండి డిసెంబర్ నెల వరకు విరివిగా వర్షాలు కురవడం వలన నీటి నిల్వలు ఎక్కువగా ఉండడంతో దోమలు వాటి సంతతిని పెంచుకుంటాయని, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, మెదడు వాపు, బోధకాలు వంటి ప్రమాదకరమైన వ్యాధులు వ్యాపించే అవకాశాలు ఉంటాయని,
కావున వాటి నివారణకు తగు జాగ్రత్తలు పాటించాలని వెల్లడించారు. కార్యక్రమంలో బహుళార్థ సాధక ఆరోగ్య సహాయకులు పి సోమశేఖరాచారి, ఏఎన్ఎంలు పార్వతమ్మ, లలిత, ఆశా కార్యకర్త శ్రీదేవి మరియు పట్టణ ప్రజలు పాల్గొన్నారు. నైట్ పూట దోమతలు వాడడం ఇది చేసుకుంటే మీకు డెంగ్యూ రాదు, మలేరియా రాదు. లేకుంటే వస్తే లక్షలతో ఖర్చు వస్తుంది. మీరు మన గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ఆడవాళ్ళు పరీక్ష చేసి నీకు మలేరియా డెంగ్యూ చెప్తారు. అది వాళ్ళు మళ్ళీ వేరేసారి పంపిస్తే మీరు అడగండి. ఊరు ప్రైవేట్ హాస్పిటల్ పోయినందుకు డబ్బులు ఎక్కువ ఖర్చు. వాళ్ళు వేరు మీరు ఏమొచ్చా మా ఆశ ఏంటి ఉంది. వాళ్ళు జ్వరం వచ్చినందుకు వెంటనే మాకు జ్వరం వస్తుందని చెప్తే వాళ్ళు సెండ్ చేస్తారు. విద్యుత్ లైన్ల నిర్వహణ పనుల కారణంగా పుంగనూరు పట్టణంలో విద్యుత్ అంతరాయం కలుగుతుందని ఏడీ శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పట్టణంలో విద్యుత్ నిలిపివేస్తున్నట్లు తెలిపారు. 33 kV తీగల కింద ఉన్న చెట్లను తొలగించే ప్రక్రియ, విద్యుత్ సబ్స్టేషన్లో మరమ్మతులు ఉన్నందున విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనున్నట్లు వారు పేర్కొన్నారు. దీనికి విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు. ఎన్డీఏ ప్రభుత్వం 2 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతిలో నిర్వహిస్తున్న విజయోత్సవ సభకు పుంగనూరు నుండి శుక్రవారం పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాలలో వారు బయలుదేరి వెళ్లారు. వద్దు ఉండు ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పుంగనూరు ఎంఈఓలు నటరాజరెడ్డి, రెడ్డన్నశెట్టి పేర్కొన్నారు. పుంగనూరు పట్టణం కొత్త ఇండ్లు మున్సిపల్ హైస్కూల్లో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా సింగిల్ విండో చైర్మన్ పగడాల రమణ హాజరయ్యారు. విద్యార్థులందరికీ డాక్టర్ సల్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పాఠ్యపుస్తకాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి వారు ప్రసంగించారు. విద్యార్థుల ఉన్నతికి మెరుగైన విద్యాబోధన అందివ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ చక్కగా చదివి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఉపాధ్యాయులు కూడా విలువలతో కూడిన విద్యాబోధన చేయాలని కోరారు. ప్రధానోపాధ్యాయులు ఉషారాణి, ఉపాధ్యాయులు, పాఠశాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. విద్యార్థులకి టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, బెంచ్లు, డిక్షనరీలు అందజేస్తాము. ప్రభుత్వం సూచించినటువంటి సూచన మేరకు ప్రతి ఒక్కరికి మనకి ఈరోజే అన్ని పుస్తకాలని మీరు అందజేస్తాము. మండలంలో ఉండేటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలలో 139 పాఠశాలలో మనకి మండలంలో ఉన్నాయి. అంటే ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్ అనేటువంటివి. ఇక్కడ ఉండేటువంటి మనకి 8,600 మంది మన ప్రభుత్వ పాఠశాలలో చదువుతా ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన అన్ని పుస్తకాలు వచ్చాయి. వీటిని ఈరోజు వచ్చేటువంటి పిల్లలందరికీ ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. మొదటి రోజు నుండినే వాళ్ళకి పాఠ్య పుస్తకాలు, పాఠ్యాంశాలు బోధించాలనే ఉద్దేశంతోనే
మనకు మండలంలో ఉండే ప్రతి 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉండేటువంటి విద్యార్థులకు అందరికీ అందజేస్తున్నాం. ఇక్కడ ఇంకా మేము టెక్స్ట్ పుస్తకాలు అన్నీ వస్తాయి. నోట్ పుస్తకాలు అనేటువంటి ఒకరికి అన్రూల్డ్ వస్తాయి, రూల్డ్ వస్తాయి, బ్రాడ్ రూల్డ్ వస్తుంది, గ్రాఫ్ ఇస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకా కొత్తగా చేరేటువంటి పిల్లలకి, ఈ పాఠశాలలో కొత్తగా చేరేటువంటి పిల్లలకి డిక్షనరీలు కూడా ఇస్తారు. ప్రైవేట్ పాఠశాలలో డెవలప్మెంట్ అనేది జరుగుతా నేను ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. చాలా ఆనందం ఉంది. దీనికంటే కూడా ఏ వ్యక్తికైనా కూడా వేరే ఆనందం ఉండదు. ఎందుకంటే చదువుకున్న స్కూల్లోనే ఒక ముఖ్య అతిథిగా రావడం అనేది నిజంగా నా యొక్క పూర్వజన్మ స్మృతిగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఖచ్చితంగా ఈరోజు ఉన్న స్థానంలో ఉన్నానంటే దానికి కారణం మొట్టమొదటిసారిగా నాకు జన్మనిచ్చి కష్టపడి పెంచిన మా తల్లిదండ్రులైతే, రెండోది నేను ప్రగాఢంగా నమ్ముతాను నాకు స్కూలు నా గురువులని నేను ఖచ్చితంగా నమ్ముతాను. అదేవిధంగా మీకు ఒక విషయం తెలియజేస్తాను. మీ జీవితంలో కూడా మీరు ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే కూడా మీకు మీ అమ్మా నాన్న యొక్క పాత్ర ఏ విధంగా ఇక్కడ ముఖ్యమో అదేవిధంగా ఈ స్కూల్ యొక్క ప్రాధాన్యత కూడా మీ జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను కోరుకుంటున్నా, ఖచ్చితంగా స్కూల్ అనేది ప్రతి ఒక్క విద్యార్థికి ఒక అమూల్యమైన క్షణాలు. ఈ క్షణాలు అనేవి మీరు ఉపయోగించుకోవాలి. స్కూల్లో మన టీచర్స్ ఏవైతే చెప్పారో వాటిని తూచా తప్పకుండా ఎంఈఓ సారు చాలా క్షుణ్ణంగా చాలా అర్థమయ్యే విధంగా సత్యాలు చెప్పారు సారు. అవన్నీ కూడా యథావిధంగా పాటిస్తే మీరు ఖచ్చితంగా జీవితంలో ఉన్న స్థానానికి వెళ్తారు. మీరు బాగా చదువుకొని మంచి మార్కులతో పాస్ అయ్యి మంచి జాబులు తెచ్చుకొని మంచి వ్యాపారాలు చేసి మీరు ఉన్న స్థానానికి వెళ్తే మీరు మీ కనీ పెంచిన అమ్మా నాన్నకి మీరు మంచి పేరు చేస్తారు. మీ జీవితాలు బాగుంటాయి. అదేవిధంగా మీకు స్కూల్లో పాఠాలు చెప్పి మీ జీవితాన్ని తీర్చిదిద్దిన టీచర్కి మంచి పేరు చేస్తారు, ఈ పాఠశాలకు మంచి పేరు చేస్తారు, అదేవిధంగా ఊరికి మంచి పేరు చేస్తారు. మన ఊరు డెవలప్ అవుతుంది. కాసేపు ప్రకటనలు. రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ మీ అందరి సహకారంతో 2025-26 10వ తరగతి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన మా విద్యార్థులు వి రోహిత 594, వి భరత్ 584, ఏ లిఖిత 581, సి పునీత్ గణేష్ 578, సి మేఘన 575, షేక్ ఫసీహా 566, జి లిఖిత 564, పి షరీఫ్ 561, ఎస్ఎండి అఫ్ఫన్ 557, పిఎండి సుహేబ్ 553. ఇలా పరీక్షకు హాజరైన ప్రతి ముగ్గురు విద్యార్థులలో ఇద్దరికి 500కు పైగా మార్కులు సాధించిన రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ ఆహ్లాదకరమైన వాతావరణంలో అత్యంత అర్హత, అనుభవం, అంకితభావం కలిగిన అధ్యాపక బృందంతో గత 21 సంవత్సరాలుగా మేనేజ్మెంట్ స్వీయ పర్యవేక్షణలో మరెక్కడా బ్రాంచీలు లేకుండా సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించడం మా విద్యా సంస్థ ప్రత్యేకత. ఏఐ టెక్నాలజీ సిలబస్ తో బోధన, 3వ తరగతి నుండి ఒలింపియాడ్, ఐఐటి ఫౌండేషన్, స్మార్ట్ క్లాసెస్ ద్వారా డిజిటల్ పద్ధతిలో సబ్జెక్టు అర్థమయ్యేలా బోధన, అందమైన చేతివ్రాత మరియు ప్రెజెంటేషన్ కొరకు ప్రత్యేక శ్రద్ధ, అబాకస్ నందు ప్రత్యేక శిక్షణ, విశాలమైన ఆట స్థలంలో యోగా, గేమ్స్, స్పోర్ట్స్ నిర్వహణ, సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ వంటి ఎన్నో ప్రత్యేకతలతో నిర్వహిస్తున్న విద్యా సంస్థ రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, పొంగనూరు. అడ్మిషన్లు ప్రారంభమైనవి. డైరెక్టర్ డాక్టర్ సి చంద్రమోహన్ రెడ్డి. People Tree School, a Bangalore-based institution. Palace Compound. Cell number 7093793316. Activity-based education. Play class నుండి కమ్యూనికేషన్ పై ప్రత్యేక శ్రద్ధ. స్పీచ్, డ్రామా, వాయిస్ అండ్ యాక్షన్ ట్రైనింగ్. 5వ తరగతి పిల్లలకు నవోదయ, సైనిక్ పై ప్రత్యేక తరగతులు కలవు. 6వ తరగతి నుండి ఐఐటి, ఒలింపియాడ్ చెప్పబడును. ప్రతి పాఠం పిల్లలకు అర్థమయ్యే విధంగా వెల్ ట్రైన్డ్ టీచర్స్ చే బోధించబడును. అబాకస్, ఫీల్డ్ ట్రిప్స్, విశాలమైన మరియు అత్యాధునిక సౌకర్యాలు కలిగిన తరగతి గదులు, క్రమశిక్షణతో కూడిన విద్య ప్రతి విద్యార్థికి అందించబడును. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డాన్స్, కరాటే, ఫిజికల్ ఫిట్నెస్ నందు ప్రత్యేక శిక్షణ. పొంగనూరు పరిసర ప్రాంతాల నుండి బస్ సౌకర్యం కలదు. లిమిటెడ్ సీట్స్. అడ్రస్ పీపుల్ ట్రీ స్కూల్, గంగమ్మ టెంపుల్ నియర్ నగిరి, ప్యాలెస్ కాంపౌండ్, పొంగనూర్. తిరిగి వార్తల్లోకి స్వాగతం. యోగాను జీవితంలో ప్రతి ఒక్కరూ భాగం చేసుకోవాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు.
శుక్రవారం ఉదయం జిల్లా టూరిజం శాఖ ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగాంధ్ర కార్యక్రమం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ఆవరణంలో నిర్వహించడం జరిగింది. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి 12వ అంతర్జాతీయ యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం యోగా శిక్షకులు జి శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో దాదాపు 1 గంట పాటు నిర్వహించిన యోగా కార్యక్రమంలో అందరూ యోగాసనాలు వేయడం జరిగింది. అనంతరం ఓం సర్వే భవంతు సుఖినః సర్వసంతు నిరామయ సర్వే భద్రాని పశ్యంతు మా కచ్చిత్ దుఃఖ భాగ్భవేత్ ఓం శాంతి 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 అనే యోగా మంత్రంతో కార్యక్రమాన్ని ముగించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యోగాను కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా జీవితాంతం ఆచరించే ఆరోగ్యకరమైన జీవన విధానంగా ప్రతి ఒక్కరూ స్వీకరించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. పుంగనూరు గ్రామ దేవతల ఆలయాల్లో శుక్రవారం సందర్భంగా రాహుకాల పూజలు నిర్వహించారు. శ్రీ విరూపాక్షి మారెమ్మ భగత్ సింగ్ కాలనీలోని శ్రీ బోయకొండ గంగమ్మ, బెస్తవీధిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ, నానబాల వీధిలోని శ్రీ బోయకొండ గంగమ్మ, తాటిమాకులపాలెం శ్రీ తాటిమాన గంగమ్మ, నగిరి వీధిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ, తూర్పు మొగసాల్లోని శ్రీ చాముండేశ్వరీదేవి, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ ఆవరణంలో గల శ్రీ అన్నపూర్ణాదేవి, ఇలా పట్టణంతో పాటు గ్రామాల్లోనూ అమ్మవారి ఆలయాల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. నిమ్మకాయల దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ఏకకాలం పడిత్వం మహాపాప వినాశనం త్రికాలం పడిత్వం మాసిత్ర వినాశనం మహాలక్ష్మి భవనేశ్వరి సరదా వరదా దేవి శుభ ఓం ఆదిపరాశక్తి ఓం లోకమాత ఓం సర్వేశ్వరి ఓం శాంభవి ఓం పాపహారణి ఓం పరపుష్టరాణి ఓం మహేశ్వరి ఓం సర్వసంగ వివర్జిత ఓం సంగ వివర్జిత ఓం మధుర లీలా ఓం మధుర మధుర మీనాక్షి ఓం కామాక్షి ఓం పళే జయమోత సమ్మాన దేహ ఓం అమ్రాలయ ఓం దద్దవల్లి వాసవి ఓం నననమకరణి ఓం ననచతురూపదర్శిని ఓం పంచాశిని ఓం పంచాంగని ఓం మార్గనారణే ఓం దుఃఖనారణే ఓం కపిలదేహ ఓం విడలకాలయ ఓం మర్మజేదినే ఓం సర్వజీవ దయాపరి ఓం సత్యంతన సంయోగ విదాయతే ఓం మధున్మత ఓం మదిదాత ఓం కంకర గోళ ओम मधुवातारुधायते मधुक्षरन्ति सिन्धवः मार्धेन सन्तोषदीः
మధునక్తం ముథోమసే ఆదవేదతే శుణవామశో మమరాధీజతో నిదహాతి వేదః సనః పరషదతి దుర్గాణి విశ్వాన్నావేవ సింధుం దురితాత్యజ్ఞేజ్వలంతం వైరుష్ఠాం దుర్గాం దేవిహం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః అగ్నే త్వం పారజానం యో ద్వే బహుళాన పూర్వేం భవాతో ఖాయతనయాయ సంయోః విశ్వానినో దుర్గః తస్సాహేం సనః పరషదతి దుర్గాణి విశ్వం నాభేవ సింధుం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలి. అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించింది. వైసీపీ నిరసన ర్యాలీలో మాజీ ఎంపీ రెడ్డప్ప. పునఃప్రారంభమైన పాఠశాలలు, విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేసిన ఎంఈఓలు. ప్రజలకు అందుబాటులో ఉచిత న్యాయ సహాయ కేంద్రాలు. న్యాయమూర్తి హరీఫా షేక్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.